రెసిపీ చెట్టినాడు ఉల్లిపాయ కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలండి, దాంట్లో మిక్సింగ్ కోసం. ఇవన్నీ మిక్సీ బట్టి పక్కన పెట్టుకోండి. ఎక్కువగా పోయాలండి ఈ కర్రీకి. కొంచెం మెంతులు వేసి డీప్ ఫ్రై అవ్వండి. అలా డీప్ ఫ్రై అవుతున్నప్పుడు ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు బాగా పొట్టు ఒలుచుకొని అదే ఆయిల్లో వేసేయాలండి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. దాంతోపాటు కరివేపాకు రెప్ప వేసి బాగా ఫ్రై అనివ్వాలి. వెల్లుల్లి ఇదే విధంగా వేసుకోమన్నామంటే రుచి చాలా బాగుంటుందండి. అందుకోసం కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న చెట్టినాడు ఉల్లిపాయలండి, వాటితోటి కొంచెం ఉల్లికాడ కూడా వేసాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వేసేసి 10-15 ఉల్లిపాయలని అదే ఆయిల్లో వేసి ఉల్లిపాయ ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు కారం వేసాను. పులుపులకి ఉప్పు, కళ్ళు ఉప్పు వేసుకుంటే మంచిది. నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను. చూడండి, 1.5 టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు అండి. చిన్న టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక చిన్న టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి వేసి బాగా మిక్స్ చేసేసి కారం వేసిన తర్వాత చింతపులుసు ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపులుసు వేసేయాలండి. అందులోనే విధంగా ఉడకబెట్టినప్పుడు కొంచెం బెల్లం ముక్క అందులో వేసేసేయాలండి. పులుసులకి బెల్లం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. బెల్లంతో పాటు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, కొబ్బరి పౌడర్ దీంట్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఈ విధంగా ఆయిల్ పైకి సపరేట్ అవ్వనిచ్చేసి కర్రీలోంచి పెద్ద సైజుది అయితే 1 టమాటో, చిన్న సైజు అయితే 2 టమాటోస్ కట్ చేసి దీంట్లో వేసేసేయండి. అవి మగ్గేంత వరకు ఉంచి అవి మగ్గినానికి చూద్దాం. మన చెట్టినాడు కర్రీ రెడీ అండి. లాస్ట్లో వచ్చేసి ఈ విధంగా అంతా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వెన్నగా వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఆపేసేయడండి. మన స్టైల్లో అయితే చిన్న ఎల్లిపాయల కూర పులుసు, తెలంగాణ స్టైల్ అయితే చెట్టినాడు కర్రీ, చెన్నై తెలంగాణ సైడ్ అంతా చెట్టినాడు కర్రీ అంటారు. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకునేసి సర్వ్ చేసుకోవాలండి. రెడీ.